హాయ్ ఫ్రెండ్స్, రివెంజ్ ఆఫ్ ది అదర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం కదా, హీరోయిన్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు సీనియర్ అని. సో సారీ, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను వీళ్ళ ఫేస్లు సేమ్ ఉండడం ద్వారా. అక్కడికి వచ్చింది ఎవరో కాదు, సో హీరోయిన్ అంటే మన హీరోనే అక్కడికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం పాస్ట్ ఎపిసోడ్ లో అయితే చూసాం. అయితే తను అడుగుతుంది, నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని, నాకు కొంచెం పని ఉందని తనైతే చెప్తాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ క్యాట్ కి అయితే ఫుడ్ పెడుతూ ఉంటారు. సో హీరోయిన్ చెప్తూ ఉంటాడు, నేను ఇలాగే ఈ క్యాట్ కి ఫుడ్ పెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తను అక్కడ నుంచి కింద పడిపోవడాన్ని చూసాను అని హీరోయిన్ కి వాళ్ళ అన్నయ్య చనిపోయాడు కదా, అయితే తనని చూపిస్తాడు. తను కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తనుని ఎవరో తోసేసినట్టుగా తనైతే ఇప్పటి వరకు అనుకుంటూ ఉంటుంది కదా, సో అలాగే తను ఊహించుకుంటూ ఉంటుంది. ఇక హీరోయిన్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి అయితే హీరో వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ తననే చూస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఫుడ్ తినే దగ్గరికి వెళ్ళినప్పుడు హీరో అక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా బాగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అయితే తను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు. హీరోయిన్ దాన్ని అంతా చూసి నిజంగా షాక్ అయిపోతుంది. పాపం ఇతనికి ఇంత పెద్ద హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళందరితో కలిసిపోవడాన్ని చూసి హీరోయిన్ కూడా కొంచెం బాధపడుతుంది. ఇక్కడే ఉన్న ఈ అమ్మాయి చాలా కంగారు పడుతూ తన ఫుడ్ ని అయితే కింద పడేసుకొని అలాగే భయంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడికైతే ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు. ఇతను కొంచెం విలన్ టైప్ అనుకోండి ఈ సిరీస్ లో. అక్కడున్న అమ్మాయి అయితే అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. ఇక్కడున్న చాలా మంది కూడా అతన్ని చూసి కొంచెం భయంగానే చూస్తారు. అతన్ని అయితే ఎవరు ఏం అనలేకపోతారు, ఎందుకంటే కొంచెం రౌడీ టైప్ కదా. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తనకి చెప్తూ ఉంటుంది, ఇతను కొంచెం రౌడీ టైప్, ఆ అమ్మాయిని ఇంతకు ముందు తను రేప్ చేశాడు, కానీ పోలీసులు అయితే ఎవిడెన్స్ లేవని అతన్ని వదిలేశారు. అంతేకాదు కాలేజ్ నుంచి కొన్ని రోజులు సస్పెండ్ చేశారు. సో ఇప్పుడే వస్తున్నాడు తినని అయితే వాళ్ళ ఫ్రెండ్ తనకి చెప్తుంది. హీరోయిన్ క్లాస్ రూమ్ లోకి రాగానే ఈ రౌడీ ఏం చేస్తాడు, తనకైతే డాష్ ఇస్తాడు. అయితే తను షిట్ అంటుంది. సో ఆ ఒక్క పదానికే ఇతనైతే తనతో గొడవ పడుతూ ఉంటాడు. ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇతనికి చెప్తూ ఉంటారు, ఆ చనిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా పార్క్, అతని ప్లేస్ లో షూటర్ గా అమ్మాయి అయితే వచ్చింది అని. పార్క్ అంటే ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అన్నయ్య చనిపోయాడు కదా ఆ వ్యక్తి, అతను కూడా ఒక షూటరే. అయితే తనని ఈ రౌడీ చాలా ఇన్సల్ట్ గా చనిపోయిన వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కి చాలా కోపం వచ్చి అతన్ని నువ్వు అలా తిట్టకూడదు అని తనతో వాదిస్తూ ఉంటుంది. అయితే ఇతను తనని కొట్టబోతాడు. అంతలోపే ఈ జాయిన్ అయ్యాడు కదా ఈ సీనియర్, తనని వచ్చి తనది ఆపుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని నువ్వు కొట్టకూడదు, తను అలా మాట్లాడడంలో తప్పలేదు, చనిపోయిన వ్యక్తి గురించి నువ్వు అలా మాట్లాడకూడదు అని. ఇతన్ని కూడా ఈ రౌడీ కొట్టడానికి సిద్ధంగా అవుతాడు. అయితే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఇతను ఎవరో కాదు, ఇతని పేరు జీ అన్నమాట. ఇతను ఈ సీనియర్ యొక్క ఫ్రెండ్, కాకపోతే ఇప్పుడు ఇతను సీనియర్ అయి ఉంటాడు. సో అతని మాట అలా చెప్పగానే ఆ రౌడీ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరో అయితే డాక్టర్ ని మీట్ అవ్వడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. అయితే డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇతనితో తనకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ ట్యూమర్ వచ్చిన వాళ్ళకి కొంచెం అన్ని ఎమోషన్స్ ఒకేసారి వస్తాయి. సడన్లీగా కోపం, ఆవేశం, బాధ అన్ని ఒకేలా వస్తాయి. నీలో ఏమైనా చేంజెస్ ఇప్పుడు కనిపించాయా అని ఇతను అడుగుతాడు. కానీ హీరో మాత్రం ఇప్పుడైతే నాకు ఏ చేంజెస్ లేవు అని తనకైతే సమాధానం ఇస్తాడు. నువ్వు కొన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకో మెడిటేషన్ ద్వారా అని చెప్తాడు. హీరోయిన్ అయితే షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అక్కడికి ఆ సీనియర్ ని కొంతమంది వ్యక్తులు అయితే తీసుకొని వస్తారు. ఆ ప్రిన్సిపల్ తో పాటు అతను వస్తాడు. అయితే అక్కడ ఉన్న కోచ్ కి పరిచయం చేసి ఇతను నేర్చుకోవాలనుకుంటున్నాడు అని తననైతే జాయిన్ చేస్తారు. అక్కడ ఈ కోచ్ హీరోయిన్ అయితే పిలిచి వాళ్ళకు పరిచయం చేసి ఈ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, సో తినకి నేర్పిస్తుంది, ఎందుకంటే కొంచెం ఇతను బేసిక్ లోనే ఉన్నాడు కదా అని చెప్పి హీరోయిన్ కి చెప్తాడు. నువ్వు ఇతనికి ముందుగా కొన్ని ఏం చేయాలో నేర్పించు, ఎందుకంటే తను ఇప్పుడే జాయిన్ అయ్యాడు. హీరో తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు, పార్ట్ టైం జాబ్. అక్కడికి ఇద్దరు అమ్మాయిలు అయితే వస్తారు, తనకి హాయ్ చెప్తారు. హీరో కూడా వాళ్ళకి హాయ్ చెప్తాడు. అయితే వీళ్ళు ఒక చోట అయితే మీట్ అవుతారు. ఈ అమ్మాయి ఎవరో కాదు, ఈ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అన్నామే హాంగ్, ఆ అమ్మాయి. హీరో అయితే తనకి తన ఫోన్ ఇచ్చేస్తాడు, ఎందుకంటే ఈ అమ్మాయి ఫోన్ హీరో దగ్గరే ఉండి ఉంటుంది. అయితే తను ఎందుకో తిన దగ్గర పెట్టి ఉంటుంది, అదైతే మనకి ఎందుకో చెప్పరు. ఇప్పుడు ఈ హాంగ్ అయితే తన ఫోన్ ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. దానికి మన హీరోయిన్ అయితే చాలా మెసేజెస్ పంపి ఉంటుంది, నేను నిన్ను మీట్ అవ్వాలని. అప్పుడు తిను హీరోని అడుగుతుంది ఈ అమ్మాయి ఎవరని. తను మా క్లాస్మేట్. అయితే తనైతే పార్క్ గురించి అడుగుతుంది, కానీ ఆ అమ్మాయి ఎందుకు అడుగుతుందో నాకు కూడా తెలియదని హీరో ఆ హాంగ్ అయితే చెప్తాడు. హీరోయిన్ ఈ సీనియర్ అబ్బాయి ఉంటాడు కదా, తనకైతే ఆ షూటింగ్ ని ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటుంది. తనకైతే ఇప్పుడే బేసిక్ కదా, సో ఏం అర్థం కాదు. ఫుల్ కష్టపెడుతూ ఉంటుంది హీరోయిన్. తనకేమో ఫుల్ బాధేస్తూ ఉంటుంది, చెయ్యి చాలా నొప్పి పెడుతూ ఉంటుంది. నైట్ వరకు హీరోయిన్ అయితే తనని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అక్కడికి ఈ ఒక అబ్బాయి అయితే వస్తాడు, అదే జీ అనుకున్నాం కదా, తను తిన ఫ్రెండ్ అన్నమాట. అయితే నువ్వు తనని అంత కష్టపెట్టకు, ఎందుకంటే తనకి ఇంతకు ముందు యాక్సిడెంట్ అయింది, అందుకే ఇప్పుడు జూనియర్ లో చదువుతున్నాడు. తను ఇంతకు ముందు జరిగిన యాక్సిడెంట్ లో తన గదాన్నంతా కోల్పోయాడు. తనకి ఇప్పుడు కూడా కొన్ని గుర్తుండవు. సో ప్లీజ్
తన పట్ల నువ్వు కొంచెం కేర్ గా ప్రవర్తించని తన గురించి అయితే హీరోయిన్ కి చెప్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఓకే ఓకే నాకు అదంతా తెలియదు యాక్సిడెంట్ అని చెప్పి తను కూడా ఓకే అంటుంది. హీరోయిన్ ఆ సీనియర్ అబ్బాయి ఒక రోడ్ పక్కన నిల్చొని వాళ్ళ ఫోన్ నెంబర్ సెక్షన్ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళని అలా నవ్వుకుంటూ ఉండటాన్ని హీరో అయితే రోడ్డు పక్కన అటువైపు వెళ్తూ గమనిస్తూ ఉంటాడు. హీరోయిన్ దగ్గరికి అయితే హీరో వచ్చి నువ్వు ఎందుకు పార్క్ గురించి ఎంక్వైరీ చేస్తున్నావు అని హీరోయిన్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. అదంతా నీకెందుకు అని హీరోయిన్ కూడా అంటుంది. సరే అది వదిలేయి, నువ్వు హాంక్ ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అని హీరోయిన్ ని అడుగుతాడు. అయినా ఆ అమ్మాయి ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉందని హీరోయిన్ అడుగుతుంది. కానీ హీరో అంటాడు తనైతే నాకు ఆ ఫోన్ ఇచ్చి దాచమని చెప్పింది. తను ఎందుకు అలా చెప్పిందో కూడా నాకు తెలీదు. ఆ మెసేజెస్ ఎందుకు చేస్తున్నావో అడగటానికే నేను వచ్చాను. ఎందుకంటే తనైతే నాకు ఒక మంచి ఫ్రెండ్ అని చెప్తాడు. హీరోయిన్ కూడా ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోకి మళ్ళీ అదే నొప్పి వస్తుంది. సో తనని హీరోయిన్ చూస్తుంది. అయితే తనకి కొంచెం నొప్పి తగ్గిపోతుంది. అంతలోపే హీరోయిన్ తనని అడుగుతుంది, నేను తనని మీట్ అవ్వాలనుకుంటున్నాను, తనతో మాట్లాడిస్తావా అని. హీరో క్లాస్ రూమ్ లో కూర్చొని ఉంటాడు. తనకి తల తిరుగుతూ ఉంటుంది. క్లాస్ వినలేకపోతాడు. ఫుల్ గా నొప్పి వస్తూ ఉంటుంది. తనకైతే ఏమీ అర్థం కాదు. తనకి వంత వచ్చినట్టుగా అయ్యి వెంటనే క్లాస్ రూమ్ నుంచి బయటకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా హీరోయిన్ తనని గమనిస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్ క్లాస్ లో ఉన్నా కూడా కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. పాపం తనకి ఏమైందో అని చెప్పి ఆ మేడం అయితే అడిగి బయటికి వెళ్ళిపోయి హీరోయిన్ అయితే వెతుకుతూ ఉంటుంది. తను మేల్ వాష్రూమ్ లోకి వెళ్ళి తనని పిలుస్తూ ఉంటుంది. అయితే ఒక రూమ్ నుండి అయితే ఫుల్ గా బ్లడ్ వస్తూ ఉంటుంది. తను చాలా కంగారు పడి ఆ డోర్ ని బాదుతూ ఉంటుంది. అంతలోపే ఆ పక్క గది నుండి అయితే హీరో బయటికి వస్తాడు. ఏమైంది ఇలా అరుస్తున్నావని తనని అడుగుతాడు. ఇక్కడ నుంచి బ్లడ్ వస్తుందని తనైతే చెప్తుంది. హీరో కూడా ఫుల్ షాకింగ్ గా చూసి అయితే దాన్ని ఎక్కి చూసినప్పుడు అక్కడ ఒక అమ్మాయి అయితే తన చేతిని అయితే కట్ చేసుకొని ఉంటుంది. హీరో ఆ పక్క రూమ్ నుండి అయితే తన దగ్గరికి వెళ్లి బ్లీడ్ అవ్వకుండా తన షర్ట్ ని తీసి కడతాడు. సో కొంచెం బ్లీడ్ అనేది ఆగుతుంది. ఈ అమ్మాయి ఎవరు కాదు, ఇంతకు ముందు ఆ ఫుటీనే దగ్గర భయపడింది కదా, అదే అమ్మాయి కొంచెం సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటుంది. అక్కడికి ఆ అంబులెన్స్ అయితే వస్తుంది. అయితే తననైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి ఎంక్వైరీ చేయడానికి పోలీసులు కూడా వస్తారు. హీరోయిన్లు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. పాపం ఆ అమ్మాయికి ఏమవుతుందో అని చెప్పి. దీన్ని అంతటిని కూడా ఆ రౌడీ ఉంటాడు కదా, ఆ పైన నిలబడి చూస్తూ ఉంటాడు. అంతేకాదు ఇంకా పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నందుకు. అయితే టీచర్ వచ్చి వీళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తుంది. ఇక్కడ ఈ ఇద్దరు పోలీసులు వాళ్ళిద్దరిని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి పార్క్ వల్ల చెల్లెలు కదా ఇక్కడికి ఎందుకు వచ్చింది అక్కడ నుండని. అంతేకాదు ఆ పక్క అబ్బాయి ఆ పార్క్ చనిపోయినప్పుడు ఫస్ట్ మనకు ఇన్ఫార్మ్ చేసింది, చూసి ఫోన్ చేసింది అతనే కదా. అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం? అంతేకాదు ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోవడానికి అటెంప్ట్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వీళ్ళిద్దరిని అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరు అయితే వాళ్ళు జరిగిన దాన్ని అయితే మొత్తం చెప్తారు నిజాయితీగా. ఇక పోలీసులకు ఒక కాల్ వస్తుంది. ఏంటంటే ఆ చనిపోవడానికి అటెంప్ట్ చేసిన అమ్మాయి అయితే కొంచెం ఇప్పుడు సేఫ్ గానే ఉందని. ఇప్పుడు వీళ్ళు కూడా ఊపిరి పీల్చుకుంటారు. అంతేకాదు పోలీసులు వీళ్ళిద్దరికైతే కొంచెం థ్యాంక్స్ చెప్తారు. ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు మీ అన్నయ్య కాలేజ్ కని. అయితే నేను ఇక్కడ చదవాలనుకుంటున్నానని తనైతే సమాధానం ఇస్తుంది ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కి. ఇక హీరోయిన్లు కూడా ఏం అడిగారు అని ఒకరికొకరు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ పోలీసులు ఏం అడిగారో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడే ఈ లీడర్ లాంటి అమ్మాయి ఉంటుంది కదా వీళ్ళ క్లాస్ లో, వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటుంది. మేబీ తనైతే హీరోని ఇష్టపడుతూ ఉండొచ్చు. ఇక ఈ అమ్మాయిని అయితే చూపిస్తారు. తన హాస్పిటల్లో జాయిన్ కదా. సో అక్కడికి డాక్టర్లు అయితే ఇక సేఫ్ అని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడికి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి పరిస్థితిని చూసి చాలా ఏడుస్తూ ఉంటాడు. నా కూతురికి గతి పట్టిందని చెప్పి తను ఆ స్కూల్ కి అయితే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో ఫుల్ గొడవ పడుతూ ఉంటాడు. నా కూతురికి గతి పట్టించిన విధవను ముందుకు తీసుకురండి. నా కూతురు ఎలా ఉందో తెలుసా, తను చనిపోతే మేమేమైపోవాలి అది ఇదని ఫుల్ ఏడుస్తూ ఉంటాడు. అక్కడ కింద పడిపోయి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి కూడా చాలా బాధేస్తూ ఉంటుంది. ఈ తెల్ల జుట్టు ఉన్న అమ్మాయి అయితే ఫుల్ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నను చూసి. హీరోయిన్ ఫోన్ కి అయితే మెసేజ్ వస్తుంది. ఏంటంటే వీళ్ళ అన్న లవర్ ఉంటుంది కదా, తనకి తిని మెసేజ్ చేసి ఉంటుంది కదా నిన్ను మీట్ అవ్వాలని. అయితే తను రిప్లై ఇచ్చి ఉంటుంది, ఈ రోజు నిన్ను కలవబోతున్నాను ఇక్కడికి రా అని చెప్పి. హీరోయిన్ అయితే అక్కడికి వచ్చి ఉంటుంది. ఈ వాళ్ళ అన్న వాళ్ళ లవర్ అండ్ ఆ తెల్ల జుట్టు అమ్మాయి అయితే పని నుంచి చూస్తూ ఉంటారు ఈ అమ్మాయి నన్ను ఎందుకు కలవాలనుకుంటుంది అని చెప్పి. అక్కడికి తెల్ల జుట్టు అమ్మాయి ఒక విగ్గు పెట్టుకొని అయితే వస్తుంది. హీరోయిన్ తనని చూస్తుంది. కానీ హీరోయిన్ కి తెలుసు కదా ఆల్రెడీ తిను అమ్మాయి కాదని, తన ఫోటో ఆల్రెడీ చూసి ఉంటుంది. సో తను అంటుంది, నేను తన ఫోటో చూశాను, నువ్వు తనవి కావు, సో తను ఎక్కడుందో నాకు చెప్పు అని అంటుంది. ఇక ఈ అమ్మాయి కూడా తెలిసిపోయిందని చెప్పి తను విగ్గు తీసేసి తినకి చెప్తూ ఉంటుంది, నువ్వు తనకెందుకు మెసేజ్లు చేస్తున్నావు హాంగ్ కి అని, నాకు హాంగ్ తో మాట్లాడాలి నీతో కాదని హీరోయిన్ అయితే చెప్తుంది. నువ్వు హాంగ్ తో మాట్లాడాలంటే ముందు ఇన్సుతో మాట్లాడు అని తనైతే సమాధానం ఇస్తుంది. ఇన్సువా తనెవరో హీరోయిన్ కి అయితే అసలు అర్థం కాదు. హీరో తను పనిచేసే లాకర్స్ ఉంటాయి కదా, సో దాని దగ్గరకు వచ్చి వీళ్ళ అమ్మతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి తెల్ల జుట్టు అమ్మాయి అయితే వస్తుంది. నేను ఆ అమ్మాయిని కలిసి మాట్లాడాను, సో ఇన్సుని మీట్ అవ్వమని చెప్పానని తనకైతే ఇన్ఫార్మ్ చేస్తుంది. హీరోయిన్ అయితే ఈ ఇన్సు నెంబర్ తెలుసుకుని ఎలాగో తనని అయితే ఒప్పిస్తుంది మాట్లాడడానికి. తను కూడా అక్కడికి వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అయితే హీరోయిన్ వాళ్ళ అన్న గురించి అడుగుతూ ఉంటుంది, పార్క్ గురించి ఎలా మీకు తెలుసా అది ఇది అని. అప్పుడు
ఈన్సో చెప్తూ ఉంటుంది, వాడు ఒక చెత్త వెధవ, వాడు ఒక ట్రాష్ లాంటి వాడు, వాడి గురించి నన్ను అడగకు, ఒకవేళ వాడు బ్రతికుంటే నేనే తనని చంపేసేదాన్ని, వాడు ఒక వెధవ అది ఇదని ఫుల్ తిడుతూ ఉంటుంది వాళ్ళ అన్నయ్యను. ఇన్సు చెప్తూ ఉంటుంది, తనైతే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ని బుల్లి చేస్తూ ఉంటాడు, అందుకే తనని చూస్తే నాకు కోపం, అంతేకాదు మిగతా స్టూడెంట్స్ కి కూడా అతనైతే నచ్చడు, అది ఇది అయితే ఏదో ఇష్యూలో ఈ అమ్మాయిని ఫుల్ గా టీస్ చేసి ఉంటాడు. సో అదే విషయాన్ని వీళ్ళ సిస్టర్ కి అయితే ఈ ఇన్సు చెప్తూ ఉంటుంది. దాని అంతటి విని హీరోయిన్ కూడా ఏం అర్థం కాదు, మా అన్నయ్య గురించి ఇలా చెప్తున్నారేంటని. హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య మంచోడే, కానీ ఎవరో తనని చంపేశారని చెప్పి. కానీ ఇప్పుడు తన అన్నయ్యే మిగతా వారిని ఏడిపించారని చెప్పి హీరోయిన్ అయితే ఒక దగ్గర నిల్చొని ఫుల్ బాధపడుతూ ఉంటుంది. ఈ వైట్ హెయిర్ అమ్మాయి మళ్ళీ ఈ హాస్పిటల్ లో జాయిన్ అయింది కదా, ఆ అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తుంది విగ్ పెట్టుకొని. వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది తను ఎలా ఉందని చెప్పి. వాళ్ళ నాన్న కూడా చెప్తారు తను కొంచెం నిద్రపోతుంది, తర్వాత తనని మీట్ అవ్వమని. హీరో దగ్గరికి ఈ వైట్ హెయిర్ అమ్మాయి వచ్చి ఫుల్ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని నేను కలిశాను, తన పరిస్థితి చూస్తే నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా, అది ఇది అసలు వీళ్ళెవరిని వదలకూడదు, ఇలా ఒకరిని బుల్లీ చేసి అలా ఆనందం పొందే విధవలు బ్రతకడానికే వీలు లేదు, వీళ్ళకి ఎలాగైనా మనం బుద్ధి చెప్పి తీరాలి, సో నువ్వు నాకు హెల్ప్ చేయాలని హీరోనైతే ఈ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను, ఆయన తన కూతురికి జరిగిన అన్యాయానికి ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని హీరోకి చెప్తుంది. ఇప్పుడు ఈ వైట్ హెయిర్ అమ్మాయి గతాన్ని అయితే మనకు చూపిస్తారు. అక్కడ ఉన్న ఈ కొంతమంది అమ్మాయిలు అయితే తనని ఫుల్ బుల్లి చేస్తూ ఉంటారు, తనని ఫుల్ ఏడిపిస్తూ వాళ్ళైతే ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఇదంతటిని కూడా హీరో అయితే చూస్తూ ఉంటాడు, తనకు కూడా అదంతా చూసి చాలా బాధేస్తూ ఉంటుంది. వీళ్ళ అమ్మాయిని అయితే చాలా టార్చర్ చేసి రక్తం వచ్చేటట్టు డైరెక్ట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యే విధంగా అయితే ఈ అమ్మాయిని చేసేస్తారు పాపం. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఒక దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికైతే హీరో వెళ్తాడు. వాళ్ళని ఎలా కొడతాడంటే అబ్బాయిలనేమో కానీ ఈ ఇద్దరు అమ్మాయిలని అయితే ఫుల్ కొట్టి ఈ వైట్ హెయిర్ అమ్మాయి ముందు నిలబెట్టి వాళ్ళతో సారీ చెప్పిస్తాడు. అయితే ఈ వైట్ హెయిర్ అమ్మాయి నిల్చొని వాళ్ళని కొట్టి ముందు ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి అని అంటుంది. తనైతే ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. హీరో తనకైతే ఫుల్ హెల్ప్ చేస్తాడు ఈ విషయంలో. అందుకే హీరోకి తను చాలా మంచి ఫ్రెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు తను అంటూ ఉంటుంది నువ్వే ఎలాగైనా ఇదంతా చెయ్యాలని. అప్పుడు నువ్వు కొంచెం ఎమోషనల్ గా ఆలోచిస్తున్నావు, నేను ఇదంతా చెయ్యలేనని హీరో అయితే తనకి సమాధానం ఇస్తాడు. అయితే వాళ్ళ అమ్మ హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, తను అక్కడికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ కొంచెం క్రిటికల్ గా ఉంటుంది అండ్ డబ్బులు కూడా సరిపోవు. వాళ్ళ అమ్మని చూసి తినైతే చాలా బాధపడుతూ ఉంటాడు, ఇన్ని డబ్బులు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలని. ఒక దగ్గర కూర్చొని అయితే హీరో ఫుల్ ఏడుస్తూ ఉంటాడు. హీరో అయితే బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక బిల్డింగ్ ముందు అయితే నిల్చొని ఉంటాడు. బిల్డింగ్ లోపు అయితే వెళ్తూ ఉంటాడు మెల్లిగా, ముసుగు అయితే వేసుకొని. అందులో ఉన్నది ఎవరో కాదు, ఈ రౌడీ. ఈ రౌడీ తన ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తన అక్కడ కూర్చున్నప్పుడు తన డోర్ అయితే నాక్ అవుతుంది. సో వెళ్లి డోర్ తీసినప్పుడు హీరో అందులోకి ఎంట్రీ ఇచ్చి తనని కట్టేసి ఫుల్ టార్చర్ చేస్తూ ఉంటాడు ఇతనికి. నువ్వు అమ్మాయికి వెళ్లి సారీ చెప్పాలి, నీ తప్పును ఒప్పుకోవాలి, ఇంకోసారి నువ్వు ఏ అమ్మాయిని కూడా ఇలా ఏడ్పించకూడదని తననైతే ఫుల్ కొడుతూ ఉంటాడు. అంతేకాదు హీరోకైతే ఒక లెవెల్లో కోపం ఎక్స్ట్రీమ్ అయిపోయి తను ఏం చేస్తున్నాడో కూడా తనకే తెలియకుండా ఒక సుత్తి తీసుకొని తన కాల్నైతే ఎలా కొడతాడంటే ఆ కాలు విరిగిపోతుంది అక్కడికి. సో మనకు అర్థమవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో చెప్తూ ఉంటారు, డాక్టర్ చెప్తాడు కదా నువ్వు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలని. హీరోకి చాలా కోపం వచ్చి అలా చేస్తాడన్నమాట తనకున్న హెల్త్ ఇష్యూ వల్ల. అదంతా అయిపోయిన తర్వాత హీరో అయితే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి గోడ దూకి అటువైపుగా ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తూ ఉంటాడు. తనైతే ముసుగు తీసేసి ఒక బ్యాగ్ లో వేసుకుంటాడు. ఇక ఎవరు తనని చూడలేదని చెప్పి తనైతే వెళ్ళబోతూ ఉంటాడు. అంతలోపు ఒక లైట్ అయితే తన మీద పడుతూ ఉంటుంది. తన కంగారుగా అటువైపుగా చూస్తాడు, వస్తుంది ఎవరో కాదు మన హీరోయిన్ అన్నమాట. సో తనని చూసి ఇంకా కంగారు పడిపోతూ ఉంటాడు. హీరోయిన్ కూడా తినని చూస్తుంది. హీరోకైతే ఏం చేయాలో కూడా అర్థం కాదు, తినుకు అనుమానం ఏమైనా వచ్చిందా, నన్ను ఏమైనా ఫాలో అయిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా తనని అలాగే చూస్తూ ఉంటుంది. అయితే ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.